హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ థింక్ మీరు కూడా చాలా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి మా పల్లెల్లో మర్చిపోని రుచిని అయితే చూపిస్తాము. ఎండు మాంసం మరియు కొర్రలతో చేసిన పాత వంటకాన్ని అయితే మేము చూపించబోతున్నాము. మా గిరిజన ప్రాంతంలో వచ్చేసరికి దసరా పండగకి అయితే మేకనైతే తింటారు. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి మేక మాంసం. మేమైతే సన్నగా కట్ చేసుకొని వీటినైతే ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇది పూర్తిగా ఎండిపోవడానికైతే సుమారుగా ఒక వారం పాటు అయితే పట్టేవచ్చు. అలా అని ఎండ బాగా కాస్తే కనుక ఖచ్చితంగా వెంటనే అయితే ఎండిపోతాయి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి కొర్రలు. వీటినైతే మా ప్రాంతాల్లో కూడా చాలా తక్కువగానే పండిస్తారు. వీటినైతే గట్టిగా ఆరబెట్టేసి దంచాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళైతే ఎలా దంచుతున్నారో. వీటిని తినాలనుకుంటే ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. వీటిని మిల్లులలో ఆడించడం కూడా అవుతుంది, కానీ మాకు మిల్లులు అయితే దగ్గరలో లేవు, చాలా దూరం. అయినా కూడా ఇలాంటి చిన్న వాటిని అయితే దంచేస్తారు మా వాళ్ళకైతే అలవాటే. చాలా సింపుల్గా అయితే దంచేస్తూ ఉంటారు. దంచడం అయితే కష్టంగానే ఉంటుంది, కానీ వాళ్ళకైతే అలవాటు కాబట్టి వాళ్ళకి సింపుల్ అనిపిస్తుంది. మా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే అప్పట్లో అంటే పూర్వకాలంలో అయితే ఈ విధంగానే దంచేసి తినేవారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ విధంగానే చేసి తింటున్నారు. ఈ కాలంలో వాళ్ళకి వచ్చేసరికి ఈ కొర్రలంటే ఏమిటో తెలియని పరిస్థితి అయితే వచ్చేసింది. నేను కూడా ఎండు మాంసం మరియు కొర్రలతో చేసిన ఒక వంటకాన్ని అయితే నేను కూడా ఫస్ట్ టైమే తింటున్నాను. అప్పట్లో వచ్చేసరికి రైస్ కూడా దొరకని పరిస్థితిలో అయితే ఉండేది. అందరూ కూడా ఇలాంటి కొర్రలు, సామలు, అలాగే గంటెలు అలాంటివే తినేసి బతికేవారనమాట. అవి కూడా చాలా తక్కువగా అయితే దొరికేవి. మా పెద్దలైతే చెప్తూ ఉంటారు, అడవిలో దొరికే దుంపలను అయితే ఎక్కువగా తినేవారంట. సో ఈరోజైతే మనం కొర్రల బువ్వను అయితే ఫస్ట్ టైం అయితే తినబోతున్నాము. ఫ్రెండ్స్, ఇదిగోండి చూస్తున్నారా, ఇది వచ్చేసరికి మేము వారం పాటు అయితే ఎండబెట్టుకున్న ఎండు మాంసం. మా పల్లె ప్రజలు వచ్చేసరికి ఎక్కువగా మాంసం దొరికితే ఒకేసారి అయితే తినకుండా ఎండబెట్టేసి స్టోర్ చేసుకొని తినేవారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇదే పాటిస్తూ వస్తున్నారు. ఈ ఎండు మాంసాన్ని మిక్స్ చేసుకొని అయితే చాలా రకాల వంటకాలను అయితే తయారు చేసుకోవచ్చు. రైస్తో పాటు కిచిడిలా అయితే చేయొచ్చు. అలాగే కూర వండుకొని తింటే కనుక చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ వంటకాన్ని అయితే తయారు చేసే విధానం అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎండు మాంసాన్ని కట్ చేసుకొని ఒక గిన్నె దగ్గర అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి కొవ్వుగా ఉండే మాంసాన్ని అయితే వేరుగా అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ముందుగానే వాటర్ని అయితే మరగబెట్టుకొని అయితే ఉంచారు. ఇక్కడైతే ఆ మాంసాన్ని అయితే వేస్తారు. మేము వచ్చేసరికి ఏ ఆయిల్ లేకుండా అయితే నార్మల్గానే మేము ప్రాచీన వంటకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడటానికి మీకు ఎలా అనిపించినా సరే మాకైతే ఇదొక ప్రత్యేకమైన వంటకం అని చెప్తాము. నార్మల్గా మేమైతే ఏ మసాలాలు యాడ్ చేయకుండానే ఒక్క ఉప్పుతోనైతే వంట చేసేస్తున్నాము. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మేము దంచి పెట్టుకున్న కొర్రలు. వీటినైతే మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసి మాకైతే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మేమైతే ఒక అరగంట పాటు అయితే మేము ఈ మాంసాన్ని అయితే ఉడికించాము. ఇదైతే పూర్తిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఈ కొర్రలను అయితే అక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసరికి అటు ఇటు అయితే అవ్వకూడదు. కరెక్ట్గా అయితే అవి ఉడికిపోయినంత వరకు అయితే అవి సరిపోయి తర్వాత అయితే ఇది ముద్దగా అయితే అవ్వాలి. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టాల్సి ఉంటుంది.
ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి కొద్దిగా ముద్దగా అయితే వస్తుంది, అచ్చం ఉప్మా మాదిరిగా అయితే కనిపిస్తుంది. అలా అని వాసన అయితే చాలా చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే అచ్చం ఉప్మాలా అయితే అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఉడికిపోయిందంట. ఒకసారి చూద్దాము ఎలా ఉందో. చూడండి, అచ్చం ఉప్మాలానే కనిపిస్తుంది, కానీ చాలా బాగా అయితే వాసన అయితే వస్తుంది. ఎండు మాంసంతో కలిపి చేసిన కొర్రల పువ్వు అయితే చాలా చాలా బాగా అయితే స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే తిందాము దీన్ని ఒక ప్లేట్ దగ్గర తీసుకొని. అయితే మేమైతే ఏదైనా స్పెషల్ వంటకాన్ని అయితే రాత్రిపూట ఎక్కువగా తింటూ ఉంటాము. అందుకే మా పాక లోపలైతే కొద్దిగా చీకటిగా ఉంది, అలాగే కరెంటు కూడా లేదు. బయట అయితే వర్షం పడుతుంది. ఇప్పుడైతే వేడివేడిగా అయితే దీన్ని తిందాము. దీనితో పాటు కాంబినేషన్గా అయితే చిక్కుడుకాయ కూరనైతే ఇక్కడ వండేసి ఉంచారు. దీన్ని కూడా కలిపేసి తిందాము ఎలా ఉంటుందో. మా ఇంట్లో వాళ్ళైతే మాంసం మరియు కొర్రల బువ్వతో చేసిన అన్నానైతే ఇదే ఫస్ట్ టైం అయితే తింటున్నారు. మా అమ్మ నాన్న తప్ప మిగతా వాళ్ళైతే ఫస్ట్ టైమే తింటున్నారు. ఫ్రెండ్స్, మీరైతే ఎప్పుడైనా ఇలాంటి వంటకాన్ని అయితే తిన్నారా? ఒకవేళ తినుంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరింకెన్నో వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళైతే అందరూ కలిసి కూర్చొని కలిసికట్టుగా అయితే తింటున్నారు. ఫస్ట్ అయితే మనం తినేద్దాము. టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో. నేనైతే ఒక ముద్దనైతే తినడం జరిగింది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. చాలా చాలా బాగుంది. ఉప్మా మాదిరిగా కనిపిస్తుంది కదా, అచ్చం ఉప్మాలానే ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఫుడ్ దొరికితే కనుక ఖచ్చితంగా తినండి. ఇప్పుడైతే మనము అమ్మ వాళ్ళని అయితే అడుగుదాము. ఇయ్యా మార్చింది గట్టి రూట్ ఇది ఏ అన్నయ్యి బాస్తలు వేస్తాము ಡೋಯಿ ರೊಟ್ಟಿ ಹೆಚ್ಚಮನಿಗೆ ಹೆಚ್ಚಾಲೆ మార్చింది గట్టి రూట్ ಇದೆ ನಿಂಗೆ ಹೆಚ್ಚೆ ಅಂದ್ರೆ ಹೆಚ್ಚ ಒಂಜೆ ಹೆಚ್ಚೇವನ ಏನು ಕಿಸಿಡಿ ಇದ್ದಾನೆ ಏನು ಕಿಸಿಡಿ ನೈ ಡೋಯಿ ಕಿಸಡಿ ನೈ ಏನು ಹೊಂಗತಲ್కి యాసిరి కొర్రి వంగతలకి యానం వదినా. ఈ కిచిడి అయితే మనం ఫస్ట్ టైం తింటున్నాం కదా, నీకైతే ఎలా అనిపించింది ఒకసారి చెప్పు. చాలా బాగుంది, మరి అది చాలా బాగుంది. ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం తింటున్నాను. బాగుంది కిచిడి అయితే. మీరు ఏ రాగల వర్రి ఇదే చిచ్చర్ ఇదే తిని డోయి కిసిడి మా కొక్కరి వేర్తి ఉన వేర్తి అప్పుడు కాలం తెయి తింజి మన్నమి డోయి కిసిడి ఇది గురుసి గట్టి అన్న డోయి కిసిడి. ఈ దవడ ఎన్ని వసాహిల్లానే పండించినాయి కదా, ఇన్హా గట్టి బలం బలం గట్టి బలం హీన పూరం కాలం తెయి ఇది మాకు